హాయ్ అండి. ఇవాళ నమ్కీన్ బిస్కెట్స్ చేశా అండి. ఎలాగో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ మైదా ఏసుకున్నా అండి. మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అండి. మొత్తం మైదాతో కాకుండా కొంచెం హెల్తీగా అని గోధుమ పిండి ఏసుకున్నాను. చాలా బాగా వచ్చాయండి. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా అయిపోతది ప్రాసెస్. తర్వాత ఇది కొంచెం ఒకసారి కలుపుకొని అందులో ఒక టీ స్పూను నువ్వులండి, హాఫ్ టీ స్పూను వాము, తగినంత సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ అండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సేనండి. ఈజీగా అయిపోతది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే త్వరగా అయిపోతదండి. అన్నీ బాగా కలుపుకొని వాటర్‌తోని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. మనం సోడా గానీ, బేకింగ్ పౌడర్ గానీ ఏం అవసరం లేదండి. చాలా సింపుల్‌గా అయిపోతది. చాలా తక్కువ ఐటమ్స్‌తోని ఈజీగా వాటర్ ఏసుకొని చపాతీ పిండిలాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. ఈవినింగ్ టీ టైంలో బావుంటాయండి. ఇట్లా చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకొని, మరీ లూజ్ కాకుండా, మరీ గట్టిగా కాకుండా కలిపి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత చిన్న చిన్న బాగా ఒకసారి కలుపుకోవాలండి పిండిని. బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసి చపాతీల్లాగా చేసుకోవాలండి. ఇట్లా చిన్న ఉండల్లా చేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని మరీ సన్నగా కాకుండా, మరీ మందంగా కాకుండా చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. చపాతీలాగా చేసుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అండి. ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. కొద్దిగా లైట్‌గా సరిపోతదండి. మరీ ఎక్కువేం అవసరం లేదు. తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నా అండి నేను. టేస్ట్ బావుంటదని. మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. కొద్దిగా పొడి పిండి అండి. తర్వాత కొద్దిగా కారము. లైట్‌గా వేసుకోవాలి. కారం కారంగా బావుంటాయండి ఈవినింగ్ స్నాక్స్‌కి. ఇప్పుడు దీన్ని ఇట్లా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా మైదా, కొద్దిగా గోధుమ పిండి ఏసుకుంటే మంచి హెల్తీ గూడా ఉంటదండి. తర్వాత లైట్‌గా ఒకసారి చపాతీ కర్రతోని కొంచెం ప్రెస్ జేయాలి.
చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మీడియం హీటులో వేయించుకోవాలండి వీటిని. ఎక్కువ మంట పెట్టకూడదు. లైట్‌గా తక్కువ మంటలో వేయించుకోవాలి. ఇట్లా అన్నీ చేసి పెట్టుకొని వేయంగానే కలపొద్దండి. ఒక 5 మినిట్స్ వదిలేయాలి. వాటంతట అవే పైకొస్తాయి. చూడండి నెమ్మదిగా పైకొస్తున్నాయి. తక్కువ మంట ఉండాలండి. ఎక్కువ పెట్టొద్దు. లోపల కూడా మంచి ఫ్రై అవుతది. ఇట్లా పైకొచ్చిన తర్వాతనే ఒక్కసారి కలుపుకోవాలి. బిస్కెట్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి ఇంకా. మంచి గోల్డెన్ కలర్ వస్తది. ఇట్లా వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ పైన తీసుకుంటే నమ్కీన్ రెడీ అండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసాయో క్రిస్పీగా. ఈవినింగ్ స్నాక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.